సో ఏఐ చేసిన పని ఏంటంటే వేరే వాళ్ళ జాబ్స్ పోగొట్టడం కాదు కానీ ఇట్ హాస్ రెడ్యూస్ ది అమౌంట్ ఆఫ్ టైం దట్ వీ డూ. సో కంపెనీస్ ఏఐ వచ్చింది కదా అని చెప్పేసి అన్ని ఉద్యోగాలు పోతాయి అని భయపడుతున్నారు జనాలు, యూత్ అందరూ కూడా. కొంతవరకు ఒక 1-2 ఇయర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒక 1-2 ఇయర్స్ బిజినెస్ ఓనర్స్ కూడా ఏఐని కంప్లీట్గా స్టడీ చేసే వరకు కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఏఐ టూల్స్ రావడం వల్ల జాబ్స్ యాక్చువల్ పెరుగుతాయండి. ఎలా అంటే ఇప్పుడు నాకు 10 మంది ఎంప్లాయీస్ చేసే పని ఒక టూల్తో మనం ఒక ఎంప్లాయ్తో చేయించేస్తున్నాం. సో వాడు గ్రో అవ్వాలనుకుంటాడు. బిజినెస్ ఓనర్ అనేవాడు ఎవడైనా సరే గ్రో అవ్వాలనుకుంటాడు. ఏఐతో ఆ పని ఒకటి చేస్తున్నప్పుడు ఇంకో 10 మందిని పెట్టి ఇంకా గ్రో చేయాలనుకుంటాడు కానీ కంపెనీని. సో వాడు గ్రోత్ వాళ్ళు కిల్ చేసేసుకోరు. సో ఎక్కువ గ్రోత్ రావాలంటే అదే ఏఐ టూల్స్ వాడిన వాళ్ళు ఇంకో 10 మంది ఉంటే వర్క్ ఇంకా స్పీడ్‌గా అవుద్ది. సో 5 సంవత్సరాల్లో ₹1,00,00,000 సంపాదించాల్సిన కంపెనీ సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదిస్తుంది. సో ఏఐ వల్ల స్పీడ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫీల్డ్ అండి, అది మెడికల్ ఫీల్డ్ అయినా, డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ అయినా, లేదంటే సినిమా ఫీల్డ్ అయినా, ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయినా సరే అందరూ కూడా ఏఐ టూల్స్ నేర్చుకుంటే ఫ్యూచర్‌లో బావుంటుంది. అండ్ ఇప్పుడే స్టార్ట్ చేసుకుంటే మీకు రేపొద్దున ఎక్స్‌పీరియన్స్ పెట్టుకున్నప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను ఏఐతో వర్క్ చేస్తున్నాను అని చెప్పి ఎక్స్‌పీరియన్స్ పెట్టుకోవడానికి బావుంటుంది. అంతా అయిపోయిన తర్వాత అందరూ ఏఐ నేర్చుకుని కాంపిటీషన్ పెరిగిపోయిన తర్వాత అప్పుడు మీరు ఫ్రెషర్ లాగా వెళ్తే అప్పుడు మీరు బాధపడతారనమాట. అర్రే! మనం 2 ఇయర్స్ ముందే నేర్చేసుకొని ఉంటే ఇవాళ ఈ ప్యాకేజ్ ఉండేది కదా అని చెప్పి. సో ఇవాల్టి నుంచి కూడా అందరూ లైక్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫేస్‌బుక్ యాడ్సా, లేకపోతే ఎస్‌సిఓనా, మనకి ప్రతి దాంట్లో ఎస్‌సిఓలో ఏఐ టూల్స్ ఉన్నాయి, ఫేస్‌బుక్ యాడ్స్‌లో ఏఐ టూల్స్ ఉన్నాయి, గూగుల్ యాడ్స్‌కి ఏఐ టూల్స్, ప్రతి దానికి ఏఐ టూల్స్ వచ్చినాయి ఇప్పుడు. సో అన్ని కొత్త టూల్స్ అన్నీ కూడా నేర్చుకుంటా మనం మార్కెట్‌లోకి వెళ్తే విల్ సస్టైన్ ఇన్ ద మార్కెట్.